రుద్రయామరణ తంత్రంలో మనకి స్తంభనాది దశ ప్రయోగ విధానములని ఉన్నాయి. త్రయోదశ పటలములు సాధారణంగా అందరికీ తెలిసింది. అంటే మామూలుగా మాట్లాడే షట్కర్మలు అంటారు. 6 కర్మలు మాట్లాడతారు. కొంతమంది 8 కర్మలు కూడా మాట్లాడతారు, అష్టకర్మలు అని. అయితే ఇంతకుముందు షార్ట్ ఒకటి వేసినప్పుడు ఆ షార్ట్లో నేను ఈ యొక్క 10 కర్మలు ఏమిటనేది కూడా వివరంగా చెప్పాను. ఇప్పుడు దీనికి సంబంధించి రుద్రయామణములో అసలు భైరవుడు ఏమని చెప్పారు, ఏమిటి అనేది అక్కడున్న శ్లోకాన్ని యథాతథంగా నేను చదివి వినిపిస్తాను, చూడండి. శ్రీ భైరవ ఉవాచ. శ్లోకం. కథయామ్యద దేవేసి స్తంభనాది విధిం పరం దశదాతు మహేశాని సాధకో భాగభాగ్భవేత్ స్తంభనం మోహనం చైవ మారణాకర్షణౌ తతః వశీకరోచ్చాటనం చ శాంతికం పౌష్టికం తథా శాంతానికం మౌక్తికత్వం ప్రయోగాః దశకీర్తితాః. అంటే శ్రీ భైరవుడు అంటే ఎవరు? పరమేశ్వరుడు వారు. సాధారణంగా మంత్రశాస్త్రం కూడా అంతా ఇదే విధంగా ఉంటుంది. భైరవుడు పార్వతీదేవికి చెప్పడం కానీ, పార్వతీదేవి భైరవుడికి చెప్పడం కానీ, అంటే పరమేశ్వరుడికి చెప్పడం కానీ ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పారో చూడండి. ఇక్కడ మనకి కథయామ్యద దేవేసి స్తంభనాది విధింపరం. స్తంభనాది వీటి దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది, సాధకులు ఏంటి ఆ 10 రకాలు చెప్తున్నారు చూడండి. స్తంభనం మోహనం చైవ అంటే స్తంభనం మోహనం చైవ. మారణాకర్షణవు మారణం ఆకర్షణం తతః అంటే అది అక్కడ. వశీ కరోచ్చాటనం వశీకరణము ఉచ్చాటనము చ శాంతికం పౌష్టికం అంటే ఉచ్చాటనము సర్వశాంతి సర్వ పుష్టి కూడా అక్కడ పౌష్టికం తదా. శాంతానికం మౌక్తికత్వం అంటే శాంతానికం అంటే సంతానం కోసం, మౌక్తికత్వం అంటే ముక్తి కోసం. ఈ విధంగా ఇచ్చి ప్రయోగాః దశకీర్తితాః ఈ యొక్క ప్రయోగాలు 10 విధమైన కీర్తులను ప్రసాదిస్తాయి, ఇస్తాయి కాదు, కీర్తించబడతాయి. ఇవి అన్నమాట 10 యొక్క ప్రయోగాలు ఏమిటంటే ఇవి అన్నమాట. కాబట్టి 6 కాదు 8 కాదు 10.